సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతున్న హోంమంత్రి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఈరోజు సిట్ అధికారులు గత వారం నెలల క్రితమే నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సందర్భంగా నేను దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. తిరిగి నోటీస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు సిట్ అధికారుల ముందు హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నా ఫోన్ కాలను మాత్రమే టాప్ చేశారు. నా ఫోన్ కాలను టాప్ చేశారు అత్యధికంగా. ప్రతి క్షణం, ప్రతి సెకండ్, ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఇలా చూపించడం అధికారులు చూపించకనే షాకు గురైన అనేక విషయాలు వారు చూపెట్టకనే షాకు గురైన. ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కుటుంబము మావోయిస్టులకు సంబంధించి ఫోన్లను ట్యాప్ చేయాలి. ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు. మావోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్లను ట్యాప్ చేశారు. నాదే కాదు, అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేశారు. మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్నా నేను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే. నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు. ఇవాళ మంచి పండుగ, ఇవాళ రేపు ప్రధానమైన పండుగ. బంధాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు. ఇవాళ అమ్మవారి పండుగ అనేది వరలక్ష్మి శుక్రవారము, రేపు రాఖీ పండుగ. ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిలిపెట్టి తరలి వచ్చారు ఇవాళ. కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వామి వరుస లేవు. వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసారు. నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మాది పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కేసీఆర్ అల్లుది కూడా చేశారు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి.